చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే వెండి బిందె తీసుకువెళది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ హాయ్ అండి, అందరికీ నమస్కారం. కాశ్వీస్ లైఫ్ స్టైల్ డిఎక్స్బికి స్వాగతం, సుస్వాగతం. మేము ఇవాళ ఏం చేయబోతున్నామో తెలుసా? మీకు ఈ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. మేము ఈరోజు థెర్మోకోల్ తీసుకొని అమ్మవారి షేప్ లాగా చేసుకున్నామన్నమాట. ఒక బాక్స్ పెట్టుకొని దాని బ్యాక్ సైడ్ నుంచి అంతా ఇట్లా పై వరకు మేము షేప్ లాగా తీసుకున్నాము. థెర్మోకోల్ని మనం ఇలా అమ్మవారి షేప్ మేము తీసేసుకున్న తర్వాత పువ్వులతోటి అన్ని పూలు దొరికినవన్నీ తెచ్చుకున్నాను నేను. ఈసారి కొంచెం ముందే స్టార్ట్ చేశాను. మళ్ళీ దసరా అప్పుడు మనకి ఈ పువ్వులు అవన్నీ దొరకవు కాబట్టి వీడియో మేకింగ్ నేను కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు చేయబోతున్నాం చూడండి. బంతిపూలు ఫస్ట్ చామంతి పూలు తీసుకున్నాను. చామంతి పూలు ఇట్లా లైన్గా శారీ లాగా కట్టాలని, పువ్వులతోటే శారీ కట్టడము అని ఒక ఐడియాతోటి ఇలా స్టార్ట్ చేస్తున్నాను. చామంతి పూలు ఇట్లా లైన్గా పెట్టుకున్నాను నేను, స్లాంట్గా అన్నమాట. ఒక 4-5 లైన్లుగా వచ్చేట్టు ఇది చామంతి పూలు పెట్టేసి దాని మిడిల్లో రెడ్ రోజెస్ దొరికాయి, రెడ్ గులాబీలు, అవి పెట్టాను. చూడండి ఇక్కడ చుట్టూ కింద బాక్స్కి థెర్మోకోల్ అంటించేసాం కాబట్టి కొంచెం ఈజీగా ఉందన్నమాట. వాళ్ళు అటు ఇటు జరుపుకొని పెట్టుకుంటూ ఉండొచ్చు. కాశ్వి కూడా హెల్ప్ చేస్తుంది నాకు బాగా. తనకి చాలా చాలా ఇంట్రెస్ట్. ఈరోజు ఏం చేయబోతున్నామమ్మ అని ఫుల్ ఈగర్గా ఉంది ఈరోజు. ఎన్ని అందించిందో నాకు, బాగా హెల్ప్ చేసింది. అలాగే నేను ఇక్కడ అమ్మవారిని చేసేటప్పుడు పువ్వులతోటి మా పాపకు కథ చెప్తూ చేశానన్నమాట. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలకి విజయదశమి అంటే ఏంటి, ఎందుకు ఆ పండుగ ఎలా వచ్చింది, ఆ పండుగని మనం ఎలా చేసుకుంటాము, ఎప్పుడు చేసుకుంటాము, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ చెప్తూ నేను అమ్మవారికి ఇలా అలంకరించానన్నమాట. అమ్మవారిని తయారు చేసుకున్నాను పువ్వులతోటి. మీకు కూడా చెప్తాను, ఆ కథ వినండి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో విజయదశమి ఒకటి. ఆశ్వయుజ మాసం అంటే అక్టోబర్ మాసంలో ఈ పండుగ వస్తుందన్నమాట. చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా మనము ఈ విజయదశమి పండుగను జరుపుకుంటాము. తర్వాత వచ్చేసి మా పిల్లలు ఇలా కొడుతూ విన్నారన్నమాట. ఈ స్టోరీ ఎలా వచ్చింది, అసలు ఎందుకు ఇలా విజయదశమి అంటారు, ఎన్ని డౌట్స్ అడిగారో మా పిల్లలైతే. ఎందుకు అలా అయింది, మనం ఎందుకు అమ్మవారిని ఇలా రెడీ చేస్తాము, అమ్మవారిని ఎందుకు ఇలా 9 days చేయాలి, అవన్నీ అడుగుతూ ఉన్నారు. సో ఇంకా నేను స్టార్ట్ చేశాను. అది కూడా పూర్వం ఏం జరిగింది అవన్నీ. పూర్వము మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషము అంటే దున్నపోతు. మహిషి రూపంలో ఉన్నాడు కాబట్టి అతనికి మహిషాసురుడు అనే పేరు వచ్చింది. రాక్షసులో అతి బలవంతుడైన మహిషాసురుడికి ఎలాగైనా సరే ముల్లోకాలను జయించాలని కోరిక బలంగా ఉండేదన్నమాట. అందులో బ్రహ్మదేవుని దగ్గర వరాలు పొందడానికి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు అప్పట్లో ఎలాగా ఎవరైనా బాగా దృఢంగా ఇట్లా చేస్తే ఇది తపస్సు చేసినప్పుడు వెంటనే దేవుళ్ళు ప్రత్యక్షమయ్యి వాళ్ళకన్నీ ఇచ్చేసేవాళ్ళు కదా. వాళ్ళ ప్రత్యక్షమయ్యి
దేవుళ్ళు వాళ్ళకు కోరిన వరాలు కోరికలు ఇచ్చేసేవాళ్ళు కదా. అలాగే ఇప్పుడు ఎలా తపస్సు చేస్తున్నాడంటే ఈయన మహిషాసురుడు ఎండ వానలకు అసలు ఆకలి దప్పులు తెలియకుండా ఏళ్ల తరబడి తపస్సు చేశాడనమాట. ఆ తపస్సు అసలు ఎంత ఘోరమైన తపస్సు అంటే అంత సిన్సియర్గా చేసేవాడు. అప్పుడు బ్రహ్మదేవుడికి ఇంకా ప్రత్యక్షమయ్యాక తప్పలేదు, ఆయన ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమయ్యాక ఈ ప్రపంచంలోని ఏ పురుషుల చేతిలోనూ నాకు చావు ఉండకూడదు అని బాగా కోరుకుంటాడన్నమాట. ఎవరు? మహిషాసురుడు. ఎందుకంటే ఆడవారు ఎలాగూ తనని ఓడించలేరు కదా, అదొక పెద్ద నమ్మకం అన్నమాట ఆయనకి. అంటే ఇక ముల్లోకాల్లో ఇంకెవ్వరు వచ్చినా నన్ను ఇంకా ఫుల్ ఏమి చేయలేరు, నాకు అన్ని ఇంత శక్తి బలవంతుడిని అయిపోయాను నేను, ఇంకా నన్ను చంపేదానికి కూడా ఎవరు రారు అన్న ధీమా వచ్చేసిందన్నమాట ఆయనకి. ఇంకా చూడండి, ఇంకా ఆయన ఓకే అని ఆయన బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత తదాస్తు అన్నాక ఇంకా ఆయనకు ఫుల్ ఇంకా శక్తులు వచ్చేసినట్టు అయిపోయాయి అన్నమాట. అప్పుడు ఇంకేం చేస్తాడు, ఇంకా ముల్లోకాల మీద పడి, ముల్లోకాలు అంటే 3 లోకాలు, వాటి మీద పడి ఇంకా అందరినీ పీడించడం స్టార్ట్ చేసేస్తాడు. సాక్షాత్తు త్రిమూర్తులకు కూడా అతన్ని ఏం చేయలేకపోతారు, ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ వరం వచ్చేసింది కదా, చాలా పవర్ఫుల్. అప్పుడు ఇంకా ఆయన ఆపేవాళ్ళే ఎవరు లేరన్నమాట. ఇంకేం చేయాలా అన్నట్టు ఇంకా కూర్చొని వీళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు త్రిమూర్తులు అంటే ఎవరు ఇక్కడ చెప్పు కాశీ అంటానే కాశీ చెప్పిందన్నమాట. శివుడు మాత్రం చెప్పింది, తనకి శివుడు బాగా తెలుసు కాబట్టి శివుడు మాత్రం చెప్పింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు ముగ్గురిని త్రిమూర్తులు అంటారు అని చెప్పాను నేను. అవునా అన్నది. ఆ ముగ్గురు కలిసి ఒక బలవంతమైన స్త్రీని పుట్టించాలని నిశ్చయించుకున్నారు. ఆమె ఎలా ఉండాలంటే అసలు ఇంకా ఆమెకు ఎటువంటి ఇది ఉండకూడదు, అన్ని అమితమైన శక్తులు అన్నీ రావాలి అని చెప్పేసి వీళ్ళు నిర్ణయించుకొని ఆ ముగ్గురు అంశాలతో ఒక దేవతను పుట్టిస్తారన్నమాట. ఆమె దుర్గాదేవి. ఆమె ఎలా ఉందంటే 18 చేతులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న అమ్మవారికి తమ ఆయుధాలను అందించారు. అందరూ దేవతలు వాళ్ళకున్న ఆయుధాలన్నిటినీ ఆమెకు అందించేశారన్నమాట. ఆమె ఎలా ఉందంటే చూడ్డానికి అసలు ఉగ్ర స్వరూపం, అసలు ఆయుధాలతో అన్ని చేతపట్టుకొని ఆమె వాహనం ఏంటి? సింహం ఆమెకు వాహనంగా చేసుకొని దండయాత్రకు బయలుదేరుతుంది. ఎవరు? దుర్గామాత. ఇక మహిషాసురుడికి అర్థమైపోతుంది, నా మీదికి ఎవరో యుద్ధానికి వస్తున్నారు, నేను అలర్ట్గా ఉండాలి అన్నట్టు. కానీ ఏమనుకుంటాడు, ఆహా నా మీదకు యుద్ధానికి వచ్చింది మగవారు కాదు, ఆడ మనిషి కాబట్టి నాకేం పర్లేదు, నాకేం ఇది లేదు అన్న దీంట్లో ఉంటాడన్నమాట ఆయన. తను ఏం చేస్తాడు, మహిషాసురుడికి తాను బాగా వేషాలన్నీ మారుస్తాడన్నమాట. సింహంలాగా, పులిలాగా, దున్నపోతులాగా మారుతూ యుద్ధం చేస్తాడనమాట. అలా ఎన్ని రోజులు యుద్ధం చేస్తారో తెలుసా వాళ్ళు? పోరాడి 9 రోజులు పోరాడుతూనే ఉంటారు. ఎంత పెరగని పోరు అన్నమాట అది, అంత పెద్ద యుద్ధము. అందరూ ఆయన సైన్యం లక్షల్లో ఉంటారు, మహిషాసురుడికి సైన్యం మొత్తం అందరినీ ఆమె చిత్తుగా చేసేస్తుందన్నమాట. ఆమె వాహనమైన సింహం మీద ఎక్కి చీల్చి చెండాడేస్తుంది అన్నమాట మహిషాసురుడి సైన్యం మొత్తాన్ని. అలా 9 రోజులు భీకరంగా పోరాడి 9వ రోజున మహిషాసురుడిని సంహరిస్తుంది. ఎవరు సంహరిస్తారు ఇక్కడ? దుర్గాదేవి. ఎస్, మా పాప అయితే ఈ ఆన్సర్స్ చాలా బాగా చెప్పింది. నేను ఇట్లా క్వశ్చన్ అడుగుతూ ఉంటే ఆమె ఆన్సర్స్ చెప్తూ ఉంది. తర్వాత వచ్చేసి ఆ సందర్భంగా దేవతలంతా బాగా సంబరాలు చేసుకుంటారు. ఎందుకంటే విజయదశమి రోజున అందరూ మహిషాసురుడు ఎంతమందిని పీడిస్తున్నాడో అసలు అందరూ దేవతలు, బ్రాహ్మణులు, భూలోకంలో ఉన్నవాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉండేవారు కదా ఆయన పెట్టే హింసలకి. ఇప్పుడు అందరూ ఫుల్ హ్యాపీ అయిపోతారన్నమాట, బాగా చాలా సంతోషమైపోయి సంబరాలు చేసుకుంటారు. ఇంకా విజయదశమి రోజున ఆ రోజు పెద్ద పండుగలాగా అయిపోతుందన్నమాట. అది విజయదశమి వెనక ఉన్న మెయిన్ స్టోరీ.
ఇప్పుడు ఇంకొక విషయం కూడా తెలుసుకుందాం మనం. అమ్మవారిని వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు అలంకారాలతో శ్రద్ధగా కొలుచుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రపంచంలో ప్రతి ప్రాంతాలలో అమ్మవారిని తలుచుకొని దసరా ఘనంగా నిర్వహిస్తారు కదా. ఇప్పుడు బెంగాల్లో చూసారంటే ప్రతి 9 రోజులకి 9 అమ్మవారి అలంకారాలు వేసి, మైసూర్లో అయితే ఇంకా బాగా చాలా బాగా పలు అలంకారాలతో అమ్మవారిని రూపాలు కూడా చాలా చేంజ్ చేస్తూ ఉంటారు. మనం బాగా చూస్తూ ఉంటాము ఎక్కడికి వెళ్ళినా కూడాను. దసరా అంటే ఈ 9 days అసలు ఎలా గడిచిపోతాయో కూడా తెలియదు మనకి, అంత బాగా చేసుకుంటారు. ఇంకా తెలంగాణలో అయితే ప్రత్యేకంగా పూలతో పాటలతో సాగే బతుకమ్మ పండుగను కూడా చేసుకుంటారు కదా. అలాగన్నమాట ఈ విజయదశమి విశిష్టత. ఈ పండుగ ఇలా చేసుకుంటారు విజయదశమి రోజున. మా పిల్లలకి చెప్పాను ఈ స్టోరీ, సేమ్ స్టోరీ, వాళ్ళు చాలా ఆనందంగా విన్నారు. అండ్ ఆల్సో మేము కూడా ఇలా అమ్మవారిని చేసేటప్పుడు బాగా మంచి అమ్మవారి సాంగ్స్ పెట్టుకొని యూట్యూబ్లో అవి వింటూ నేను కథ చెప్తూ ఇలా పూలన్నీ గుచ్చుకున్నామండి. ఇక్కడ రెడ్ రోజెస్ పెట్టేస్తున్నాము చూడండి. ఈ ఎల్లో అయిపోయాయి కదా, చామంతి అయిపోయిన తర్వాత రెడ్కి పెట్టేసి, నాకు మిడిల్లో కూడా మళ్ళీ కొంచెం డిఫరెన్స్ తెలియాలి కదా, ఆ లైన్ ఈ లైన్ అన్నట్టు అని చెప్పి మధ్యలో ఎల్లో ఫ్లవర్ పెట్టాను. ఈసారి నాకు పూలు చాలా బాగా దొరికాయి, అన్నీ దొరికాయి. నేను ఎలా అనుకున్నానో అవన్నీ దొరికాయి. చాలా మనసుకు ఇప్పుడు వచ్చేసి తెల్లగా ఉన్న చామంతి పూలు నడుము దగ్గర పెట్టేస్తున్నాము. ఇక్కడ కింది లేయర్కి పై లేయర్కి డిఫరెన్స్ తెలియాలి కాబట్టి అలా ఫ్లవర్స్ అన్నీ కాశ్వి అందిస్తుంది. ఎంత బాగా అసలు ఆ పిన్ చూసారా ఎలా నవ్వుతుందో, కెమెరా చూస్తే చాలు ఇంకా ఫుల్ ఫోకస్ చేస్తుంది. కెమెరా ఫేవర్. ఇలా అన్ని పువ్వులన్నీ పేర్చుకున్న తర్వాత పైన వేరే ఫ్లవర్స్ అంటే ఇంకా కొంచెం ఇలా అన్నమాట స్లాంట్గా పెట్టాము. అది కూడా చూద్దాం ఉండండి. చాలా టైం పట్టిందండి అసలు. మాకైతే మోర్ దాన్ 14 hours అయింది అమ్మవారిని చేసుకోవడము, మళ్ళీ పువ్వులన్నీ గుచ్చుకోవడము, పువ్వులన్నీ సేకరించడానికి 2-3 days పట్టింది నాకైతే. ఫ్లవర్స్ ఇక్కడ ఏవీ లేవు, మళ్ళీ వేరే చోటకి వెళ్ళి తీసుకొని అలా వచ్చాను. ఎలాగోలా అయితే మొత్తానికి నేను అనుకున్నట్లు అన్నీ సమకూరాయి ఆ టైంకి. అది చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎంత కష్టపడినా కూడా మర్చిపోతాం కదా అన్నీ దొరికినప్పుడు. ఇలా చూడండి ఎల్లో పెట్టేశాను. ఇంకా గులాబీ పూలతోటి సైడ్స్ అంతా ప్లేస్. ఇంకా నడుము చేసేటప్పుడు కొంచెము ఫాస్ట్గానే అయిపోయిందనమాట. పై పార్ట్ చకచక అన్నీ పిన్స్ పెట్టేస్తున్నాం కాబట్టి చూపిస్తుంది కాశ్వి ఎలా పిన్ పెట్టాను అన్నట్టు. ఆ ఫుల్ డే అసలు ఆమె ఎంత జోష్గా ఉన్నదంటే పక్కకే పోకుండా అక్కడే నిల్చొని అన్నీ చెప్తుంది, అన్నీ అడుగుతుంది, ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని డౌట్స్ అడుగుతుందో అన్నీ చెప్తూ ఉంటే వింటూ ఆనందంగా చేసుకున్నాము. ఈ థెర్మోకోల్ చేయటానికైతే అమ్మవారి షేప్ చేయడానికి అవి బాగా టైం తీసుకున్నది. ఇవన్నీ మా హస్బెండ్ హెల్ప్ చేశారు, తనే చేశారు మొత్తం. నేను ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే. ఈ సెక్షన్ నాదన్నమాట. ఇంకా చూసారా, ఇంకా ఈ ఫ్లవర్స్ అన్నీ ఇట్లా అన్నీ గుచ్చేసుకున్నాము. హ్యాండ్స్కి పెట్టేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ ఎక్కువ వెయిట్ ఉంటాయి కదా, బాగా భయపడ్డాను నేను ఉంటుందా ఇదైపోతుందేమోనని. కానీ చాలా బాగా నిల్చున్నాయి అన్ని ఫ్లవర్స్. బ్యాక్ సపోర్ట్ ఇచ్చామన్నమాట. థర్మోకోల్ అంతా పెట్టేసి స్టాండ్ లాగా బాగా స్టిఫ్ కట్టేశారు మా ఆయన. సో ఇంకా బాగా నిల్చున్నారు. ఇంకా ఫ్లవర్స్ అన్నీ పెట్టేశాను నేను. హ్యాండ్స్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసుకున్నాను. చూడండి ఎలా వేసేసాము. ఈ ఎల్లో ఫ్లవర్స్ అలా గుచ్చేసి వైట్ పెట్టడం వలన బాగా హైలైట్ అయినట్టు అనిపించింది మాకు. కాశీ ఇస్తుంది ఒక్కొక్క పువ్వు. మా బాబు వచ్చేసి షూటింగ్ ఆయన కెమెరామ్యాన్. ఇంకా
మేము ఇలా అలంకారం చేసేటప్పుడైతే బాగా పాటలు వింటూ చేసుకున్నాము. అన్నీ అమ్మవారి సాంగ్స్ ప్లే చేసాము. అవి ప్లే అవుతూ ఉంటే మేము అన్నీ పెట్టుకుంటూ వచ్చాము. హ్యాపీగా చేసుకున్నాము. కొద్దిగా జాగ్రత్తగా అక్కడ ఈ జాయింట్స్ దగ్గర ఇట్లా లూజ్ అయిపోతాయేమో అనుకున్నాను, కానీ బాగా నిల్చున్నారు. సో ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫేస్ పెట్టాలి, హ్యాండ్స్ పెట్టాలి, ఆ రెండు మిగిలిపోయినాయి. ఓవరాల్ లుక్ ఇది చూడండి పైన నుంచి. కెమెరామెన్ మా బాబు ఎలా చూపెడుతున్నాడు. ఏమొచ్చింది చిన్ని పాప, దీపారాధన చేస్తాను నేను అంటుంది, మ్యాచ్ బాక్స్ అంటిస్తాను అంటుంది, అన్నీ నేనే చేస్తాను, అన్నీ నేనే చేసేయాలి అని అనుకుంటుంది. నాకేమో భయం, అది మ్యాచెస్ అంటించడం కష్టం కదా, ఆగు ఆయిల్ మాత్రమే వేయి అంటే ఓకే వేసింది. తర్వాత చూడండి లోటస్ ఫ్లవర్స్ నేను అన్నీ ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, ఇవన్నీ నేను చార్ట్ పేపర్ తోటే చేసుకున్నాను. ఈరోజు 9 నవరాత్రులు అంటే 9 కాబట్టి 9 ఫ్లవర్స్ చేశాను. పెద్దది ఒక సైజు, స్మాల్ సైజెస్లో వచ్చేసి అన్నీ పెట్టుకున్నాను. పూలు, పండ్లు, ఇంకా అమ్మవారికి శారీ పెట్టుకున్నాము. ఇంకేంటి ఇక్కడ పెట్టాను ఇది యాపిల్, ఇది బ్యాంగిల్స్, ఇది నట్స్, ఇది కుంకుమ, ఇది పసుపు, ఇది లీవ్, ఇది శారీ, ఇది లక్ష్మి. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు బాగా రెడీ అయిపోయారన్నమాట. చూడండి ఫేస్ అంతా అలంకరించుకున్నాం మేము. ఇక్కడ ఇది పెట్టేసి జ్యువెలరీ అలంకరించుకొని వడ్డానము అవి పెట్టుకున్నాము. ఇది లక్ష్మీదేవి హ్యాండ్, ఇది లక్ష్మీదేవి జత, ఇది లక్ష్మీదేవి, ఇది లక్ష్మీదేవి డ్రెస్, ఇది లక్ష్మీదేవి. ఇక్కడ చూడండి ఇంకా దీపారాధన చేసేసుకున్నాము. లాస్ట్లో ఇంకా అంతా అలంకరణ అంతా అయిపోయిన తర్వాత దీపారాధన చేసుకొని కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ చూడండి, నేను ఇది వేశాను, ముగ్గు వేశాను, కుంట్ల ముగ్గు అంటారు కదా, మన పాత తరం ముగ్గు. ఓవరాల్ లుక్ ఇదండి. అయిపోయారు, అమ్మవారు రెడీ అయిపోయారు. ఇంకా అన్నీ పెట్టేసుకున్న తర్వాత నైవేద్యం అవన్నీ పెట్టుకున్నాను నేను. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మార్నింగ్ నుంచి టిల్ నైట్ అయిపోయింది మాకు. 2:30-3 అంతవరకు అయింది నైట్. ఎర్లీ మార్నింగ్ అయింది ఆల్మోస్ట్. ఇంకా ఈ కుండలు చూసారా, చిన్న స్మాల్ పాట్స్ ఉంటాయి కదా, అందులో ఇలా కాయిన్స్ డ్రాప్ అయినట్టు పెట్టాను. తర్వాత వచ్చేసి ఇక దీపాలు వెలిగించేసుకున్నాక ఈ లోటస్ దీపాలు కూడా చాలా బాగా నచ్చాయి నాకు. పెట్టిన తర్వాత చాలా అందంగా అనిపించింది. తర్వాత చూడండి ఇది ఓవరాల్ లుక్. ఈ ఫ్లవర్స్ అన్నీ బాగా టైం పట్టింది కదా, ఆ మార్నింగ్ నుంచి మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ అయింది ఆల్మోస్ట్ అని చెప్పాను కదా, ఆ టైం వరకు బాగానే ఉన్నాయి, ఫ్రెష్గా అనిపించాయి. నెక్స్ట్ 2-3 డేస్ ఉందండి ఇలాగే ఈ అలంకారం అంతా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ డే నేను ప్రసాదాలు అన్నీ చేసి పెట్టుకున్నాను, కొబ్బరికాయ కొట్టుకున్నాము, మేము నైవేద్యం అన్నీ పెట్టేసుకున్నాము. ఇంకా ఆ రోజు ఫ్రైడే వచ్చింది, ఇంకా పనిలో పని ఆ పూజ కూడా, అమ్మవారికి కూడా పూజ చేసేసుకున్నాను. ఇంకా లాస్ట్లో ఏమొచ్చేసి నమస్కారం చేసుకుంటుంది. నెక్స్ట్ డే కాశ్వీకి శారీ కట్టాను నేను. మార్నింగ్ ప్రసాదం అవన్నీ పెట్టుకునేటప్పుడు శారీ కట్టుకొని తను బాగా రెడీ అయ్యి ఫోటోషూట్ చేయమని చెప్పింది, చేసుకుంది కూడాను హ్యాపీగా. ఇప్పుడు మనం ఒక మంచి పాట విందాము. నాకు బాగా ఇష్టమైన సాంగ్స్ అంటే తెలంగాణ సాంగ్స్, చాలా ఫోక్ స్టైల్లో ఉంటాయి కదా, చాలా ఇష్టం, బాగా వింటూ ఉంటాను. పైగా మేము ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళము. ఈ ఇయర్ కరోనా ఎఫెక్ట్తో మేబీ వాళ్ళు వర్చువల్గా కండక్ట్ చేస్తున్నారు ఈసారి. సో మేము కంపల్సరీ అటెండ్ అవుతాం. అది కూడా వెళ్ళలేదు కాబట్టి మేము అది కోలాటం అదంతా ఆడటానికి ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళము, ఈ ఇయర్ మిస్ అయిపోయాము. ఇప్పుడు చూడండి నేను ఒక పాట పెడతాను, వినేద్దాం. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ, తంగేడు
చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓనడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే విన్నారు కదండి పాట, చాలా బాగుంది కదా. చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి అన్నమాట అన్ని బతుకమ్మ పాటలు. చాలా ఇష్టం కాశ్వీకి కూడా. ఇక్కడ చూడండి, కుంట్ల ముగ్గు అంతా బ్యాక్ డ్రాప్ కావాలి కదా, అది వేసుకున్నాను అనమాట. నేను ఫస్ట్లో అవుట్లైన్ ఇట్లా స్కెచ్ తోటి చుక్కలు పెట్టేసి వేసేసుకున్నాను ముగ్గు. తర్వాత వైట్ పెయింట్ తీసుకొని వైట్ పెయింట్ తోటి అంతా మొత్తం దాని మీద ఓవరాల్గా వేసేసాను పైన. బాగా అనిపించింది. బాగా వేసేటప్పుడు నాకు వస్తుందో రాదో అనుకున్నాను, కానీ వేసేసిన తర్వాత ఓకే. ఈ కుంట్ల ముగ్గులన్నీ మా అమ్మ చాలా బాగా వేస్తుందండి. అసలు చుక్కలు పెట్టకుండానే ఆమె ఎంత బాగా వేస్తుందో, ఆమె ఇన్స్పిరేషన్ తోటే నేను ఈరోజు ఇది వేశాను. ఒక్కోరోజు ఒక్కొక్కటి వేసుకున్నానండి. ముందు ఇంకా అమ్మవారిని పెట్టబోయే ముందు ఒక 2-3 డేస్ ముందు ఇలా బ్యాక్ డ్రాప్ రెడీ చేసేసుకున్నాను. కుంట్ల ముగ్గు చుక్కలన్నీ పెట్టుకొని వేసుకున్నాను. తర్వాత వచ్చేసి నెక్స్ట్ పూలన్నీ సేకరించుకున్నాను. ఇంకొక రోజు పూలకైతే ఒక 2-3 డేసే పట్టింది. చాలా ఒక్క చోట దొరకలేదు అవి, అక్కడ ఇక్కడ వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. తర్వాత వచ్చేసి ఇంకా ఈ బ్యాక్ డ్రాప్, తర్వాత లోటస్ ఫ్లవర్స్ అయితే ఒక 2-3 డేస్ పట్టాయి అవి కూడా రెడీ చేసి పెట్టుకోవడానికి. నాకు టైం ఉన్నప్పుడంతా చేసుకునేదాన్ని కూర్చొని. ఇంకా ఈ ముగ్గు వేసేసిన తర్వాత వైట్ పెయింట్ అంతా యూస్ చేశాను. ఫుల్ ఒక చిన్న బాటిల్ ఉంటుంది కదా, అక్రిలిక్ పెయింట్ అదంతా అయిపోయింది, సరిపోయిందన్నమాట. ఈ ముగ్గు వేసేసిన తర్వాత ఈ బ్యాక్ డ్రాప్ అమ్మవారికి బ్యాక్ సైడ్ పెడదాం అనుకున్నాను, పెట్టేశాను కూడాను. నెక్స్ట్ మెటాలిక్ కలర్ యూస్ చేద్దాం అనుకున్నాను సెంటర్లో, బట్ వైటే బాగా హైలైట్ అయినట్టు అనిపించింది. అందుకని ఆ సెంటర్ రౌండ్ మాత్రం పెట్టేసి మధ్యలో ఎల్లో అండ్ రెడ్ తోటి పసుపు కుంకుమలాగా ఉన్నట్టు పెట్టాను. లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఎంతైనా కూడా మన ట్రెడిషనే కదా, మన ఇండియన్ ట్రెడిషన్ ఎన్ని ఉంటాయో అసలు మనం చేసుకోవాల్సినవి, పాటించాల్సినవి, మనం పిల్లలకి నేర్పించాల్సినవి, ప్రతి దాంట్లో ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. అవన్నీ బాగా అనిపిస్తాయి కదా. మనం నేర్చుకునేటప్పుడు అని ఏదో అలాగా ఉండేది, కానీ ఇప్పుడు పిల్లలకి నేర్పిస్తుంటే వాటి వాల్యూ ఏదో బాగా తెలిసి వస్తుందన్నమాట. ఇది నేను నేర్చుకున్నాను. మా పిల్లలతో పాటు నేను కూడా చాలా విషయాలు నేర్చుకుంటున్నాను ఇప్పుడు. ఈ ముగ్గు చూపించిన తర్వాత మా అమ్మ కూడా చాలా సర్ప్రైజ్ అయింది. ఓ ఇవన్నీ వేసేసావా నువ్వు అన్నట్టు. ఫైనలీ కాశ్వీ పాప రెడీ అయిపోయింది. పూజ చేసుకున్నాము, మేము కొబ్బరికాయ కొట్టేసుకున్నాము, నైవేద్యం సమర్పించుకున్నాము అమ్మవారికి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు కాశ్వీ ఒక పాట పాడుతుంది, వినండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. చూసారా ఫ్రెండ్స్, ఇది నా వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.